మీలో ఎంతమందికి తాటికాయలు అంటే ఇష్టం అండి? నేనైతే మా ఇంట్లో తాటికాయలు కొద్దిగా దండిగా ఉండడం వల్ల తాటికాయ ఐస్ చేద్దామని చెప్పి ట్రై చేశాను. ఐస్ అనేది ఎలా వచ్చిందో వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి, మీకే తెలుస్తుంది. ముందుగా తాటికాయలు తీసుకొని వాటిపైన ఉన్న పీలంతా తీసేసుకున్నానండి. తీసుకున్నాక తాటికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇందులో మీ తీయదనానికి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 నుంచి 3 స్పూన్ల వరకు షుగర్ వేసుకున్నాను. చూస్తున్నారు కదా, షుగర్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు పడతాయండి. నేనైతే పాలన్నీ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని మిక్సీ మూత పెట్టి దాన్ని పల్స్ చేసుకునండి. పేస్ట్ని ఒకేసారి కొట్టకుండా పల్స్ చేసుకొని ఒక 1 to 2 minutes పాటు పల్స్ చేసుకోండి. తర్వాత మిగిలిన పాలు కూడా యాడ్ చేసుకొని మిక్సర్ చేసుకోండి. తర్వాత వీటన్నిటిని ఓపెన్ చేసి చూడండి మిక్సీ మూతని. చూస్తున్నారు కదా, చాలా థిక్ గ్రేవీ లాగా వచ్చేసిందండి ఇది. ఇందులోకి మిగిలిన పాలు కూడా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకునే సబ్జా గింజల్ని ఐస్ క్రీమ్ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు తురుము కూడా వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి తాటికాయల పాలు పేస్ట్ కూడా వేసుకొని దానిపైన కొద్దిగా జీడిపప్పు తురుము కూడా వేసుకోవాలండి మిగిలింది. తర్వాత మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 1 night అంతా పెట్టానండి. మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే ఐస్ క్రీమ్ కాలేదు, ఏం కాలేదండి అసలు. అలాగే తినేసామండి స్పూన్ తీసుకొని.